వెళ్తారన్నా తమ్ముడు నీకు పనుందా చాలా బాగా కుద్దెనకరా ఓకే అమ్మా వెనకరమ్మా ఓకే అక్క కొద్ది సైడ్కి అక్క ఒక్కొక్కరు బొమ్మను గురు ఒక్కరో సైడ్ రండి సార్ 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 ఎమ్మెల్యే గారు ఒక్కరో పట్టుకోండి సార్ ఎందుకమ్మా ఇంటికి వస్తుందని చెప్పా కదా ఇక్కడ వాళ్ళకి ఈ సందులో వాళ్ళకి ఇస్తారు మీ ఇంటికి వస్తుంది నా కొద్ది వెనక్కి రానా కొద్దిగా సైడ్కి మా సైడ్ రమ్మా ఎమ్మెల్యే గారు సరే చూడండి ఓకేనా ఫోటో ఓకే అవునా ఓకే సార్ ఓకేనా సార్ ఎంత థ్యాంక్స్ చెప్పండి మన కోసం 400 కిలోమీటర్లు అమ్మా సైడ్కి రమ్మా తల్లి పట్టుకొని మీరు ఓకే ఓకే సార్
బ్యాక్ రండి మా ఎదురు మా సైడ్ రామ్మా. మా అట్లా రమ్మన్నా. కనిపించట్లా రండి నాన్న వెనక్కి వచ్చాను. శాఖరానికి ఇచ్చి వచ్చి సైడ్కి అయిపోయింది కదా. కొంచెం అవకాశం ఎక్కువ ఇంకా డబ్బులు ఎక్కువ వచ్చారు. 3000 టవల్స్ 3000 కాయల్స్ చీర లేదు ఉన్నట్టు 1500 మీకు కావాలి. రేపు కూడా వాళ్ళు గూడూరు నుంచి ఒక టెంపుల్ బట్టలని పంపిస్తున్నారు. అవి కూడా మీకు అటాచ్ ఫోటో 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 గూడూరు శాసనసభ్యులు రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి యంగ్ అండ్ డైనమిక్ అయినటువంటి ఆశ సునీల్ కుమార్ గారు ఆయన దాతృత్వంతో మా 43వ డివిజన్లో పూర్తిగా ఇక్కడ మునిగిపోయి వరదలో చాలా వరకు అందరూ కూడా కుటుంబాలతో వాళ్ళ బట్టలు కానీ వాళ్ళ నిత్యావసర సరుకులు కానీ అన్నీ కూడా ఇబ్బందికరంగా తయారైంది. కానీ వారందరూ కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ ప్రాంతం మొదటగా ఎల్ఐజీ ఎంఐజీ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 3000 గృహాలకి ప్రతి ఇంటికి ఒక చీర, ఒకటి టవలు, అదేవిధంగా మస్కిటో టవల్స్, నిన్న మాత్రం దుప్పట్లు ఈ విధంగా సాయం చేసినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు ఆదేశం మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఇంచుమించుగా 10 డివిజన్ దాకా మునిగి 10 డివిజన్లో కూడా అందరూ సాయం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుని మా టీం తరఫున ఇలా ధన్యవాదాలు తీసుకుంటూ తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా ఉండి సార్కి హెల్ప్ చేస్తున్నాము. సార్ ఆధ్వర్యంలో అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఈరోజు ఈ నిత్యావసర సరుకులు కానీ దుప్పలు కానీ చీరలు కానీ అందరూ కూడా అందజేస్తున్నాము. ఉన్నటువంటి 43వ డివిజన్ ప్రత్యేక పర్యవేక్షకులుగా మరి గూడూరు శాసనసభ సభ్యులు వాసం సునీల్ కుమార్ గారు నియమించడం అనేది మాకెంతో ఉపయోగకరంగా ఉంది. గడిచిన 4 రోజుల నుంచి సార్ మా డివిజన్లో పర్యవేక్షించడం కానీ అక్కడ ఉన్న పరిస్థితులకి అనుగుణంగా మరి ఈరోజు ఒక చీర, కండువా అనేది, మస్కిటో కాయిల్స్ అందజేయడం అనేది మాకు కొంత సపోర్ట్గా ఉందని తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి సహాయ సహకారాలు మాకు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎమ్మెల్యే సార్కి. సహాయార్థంగా గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు సహృదయంతో, దాతృత్వంతో మా అందరి యందు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మా అందరికీ అండగా నిలబడి మొన్న ఎంతో ఖరీదైన దుప్పట్లను పంపిణీ చేస్తున్నారండి. అదేవిధంగా ఈరోజు 43వ డివిజన్లో ఎంఐసి కాలనీలో, ఎల్ఐసి కాలనీలో అండ్ హెచ్ఐసి కాలనీలో కూడా ఈరోజు మహిళలకి చీరలు, టవల్స్ అండ్ మస్కిటో కాయిల్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. విజయవాడ ప్రజలందరి తరఫున గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారికి మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు 43వ డివిజన్లో ఇక్కడ నన్ను ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మా రాంబాబు గారు, అలాగే మా రామయ్య గారు, అలాగే పండయ్య గారు, మహిళా నాయకురాలు ప్రసన్న లక్ష్మి గారు, అలాగే టిఎన్ఎస్ఎఫ్ నాయకులు భాను గారు, ఇంకా మన బూత్ కమిటీ కన్వీనర్ గారు, అందరి యొక్క నాయకత్వంలో, మా తెలుగు మహిళా నాయకురాల యొక్క నాయకత్వంలో ఇక్కడ మొత్తం ఇంటింటికి వెళ్ళి నిన్న దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే
ఈరోజు ఇక్కడ ఏమి లేడని అడిగా మా నాయకులను అడిగితే పలానా తెచ్చి ఇవ్వండి బాగుంటుందని చెప్పిన తర్వాత నేను మా వాకాడు మండల పార్టీ నాయకులు మా మధురెడ్డి గారు 1 లక్ష రూపాయలు, అలాగే మరొక నాయకులు హరీష్ బాబు 1 లక్ష రూపాయలు, అలాగే గూడూరు మండలం నుంచి దాదాపు 3,80,000 రూపాయలు, అలాగే ముఖ్యంగా మహిళా మండలి సంబంధించిన శైలమ్మ ఇంకా 10,000 రూపాయలు. తెలుగుదేశం మొత్తం మీద ఈ యొక్క కార్యక్రమంలో సహాయం చేసిన దాతలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే శ్రావణి గూడూరు మాజీ వైస్ ఎంపీపీ 50,000 రూపాయలు, అలాగే చిలకూరు నుంచి నాగరాజ, అలాగే ఏడుకొండలు వీళ్ళందరి యొక్క సహాయం, అలాగే మొత్తం మీద మా సతీష్ రెడ్డి గారు, మా యశ్వంత్, అలాగే అందరికన్నా ముఖ్యంగా పెద్దలు తాళంకి నానాజీ గారి సహాయ సహకారాలతో ఈ యొక్క సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ వరద మేనేజ్మెంట్ చేయగల ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక్కడే. అలాగే ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు ఉంటే చేతులు చేసింది ఇప్పటికీ. మా నాయకుడు ఇప్పుడు దాకా మమ్మల్ని నుంచి ఈరోజు రిలీజ్ చేస్తున్నాడు. అంటే ప్రతిరోజు ఈవినింగ్ మా అందరితో కూడా టెలికాన్ఫరెన్స్తో మాట్లాడి నువ్వు ఏం చేసావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు, మాతో కూడా మా ఎమ్మెల్యేలను కూడా అధికారులతో పాటు కట్టేసి అంతా కూడా చేసి ఈరోజు చేస్తున్నాం. అయితే మా సంతోషం. ఎందువల్లంటే ఇలాంటి విపత్తికర పరిస్థితుల్లో మా వంతు తెలుగుదేశం పార్టీ నాయకులుగా అందరికీ పార్టీలకు అతీతంగా మాకు తోచినటువంటి సహాయం గూడూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా ఇస్తున్నామంటే అదంతా మా నాయకులు గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుల సహాయ సహకారాలని తెలియజేస్తూ ఉన్నటువంటి 4 రోజులు అందరు నాయకులు మాకు బాగా కోఆపరేట్ చేశారు. ఎక్కడ కూడా ఏమి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా సిస్టమేటిక్గా అదే మనకు కావాల్సింది. గలబా లేకుండా సిస్టమేటిక్గా పంచడం జరిగింది. చాలా సంతోషం. అట్లాగే భవిష్యత్తులో కూడా నేను ఊరికి వెళ్తున్నాయా, భవిష్యత్తులో కూడా ఇంకేదన్నా మీరు మా పక్క ఏమైనా అవసరం ఉంటే మాత్రం మీరు ఎవరైనా ఖచ్చితంగా ఇంటికి వచ్చి మాతో రోజు భోజనం చేసి మీరందరూ కూడా వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ విషయంలో సహాయం చేసినటువంటి నా గూడూరు నియోజకవర్గం కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా ఎంపీ గారు చిన్ని గారు, కేశినేని చిన్ని గారు, అలాగే ఎమ్మెల్యే మా సుజనా చౌదరి గారు, వీరందరూ కూడా మనస్ఫూర్తిగా, అలాగే మేరావల్లి గారు, వీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వాళ్ళు కూడా ఈరోజు సహాయ కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు తప్పించుకోపోకుండా. అదే వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పించుకొని తిరుగుతారు. జనాలు ఏం చేయాలి ఏం చెప్పలేక. మేము మా నాయకుడు చెప్పింది ఒకటే, ప్రజలకు ఏం కావాలో చూడండి, ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది లేకుండా సహాయ చర్యల్లో ఇంత చిన్న ఆటకం కూడా ఉండకూడదు, ఎవరు ఎంత నష్టపోయారో స్పష్టంగా మీరు రాసి ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పారు. అందువల్ల సర్వే కొద్దిగా ఆలస్యం అవుతుంది. మొదటి రోజు 33% అయింది, నిన్న బాగానే జరిగింది. ఈ రోజుతో కూడా సర్వే కంప్లీట్ అయిపోతుందని చెప్పి అధికారులు చెప్పారు. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఒక 5-6 రోజుల్లో మీకు ఆర్థిక సహాయం కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మా నాయకులు, ముఖ్య నాయకులు అనుమతిస్తే నిజంగా పేదవాడు ఎక్కడైతే ఇబ్బంది పడ్డాడో ఆ పేర్లు కూడా ఇస్తే మాకు మేము ఏదో విధంగా వాళ్ళు కూడా సాయం చేస్తామని చెప్పి మా నాయకులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.